హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్యారీస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఇదైతే సంక్రాంతి వ్లాగు. మేము సంక్రాంతికి అయితే ఊరు వెళ్ళలేదు కదా అని ఇక్కడ ఇస్కాన్ టెంపుల్కి అయితే వచ్చాము. ఇస్కాన్ టెంపుల్ మేము చాలాసార్లు వెళ్దాం అనుకున్నాం కానీ ఎప్పుడూ అయితే అవ్వలేదు. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా ట్రై చేశాను. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వెళ్దాం అనుకున్నాను, అప్పుడు నేను ప్రెగ్నెంట్. అప్పుడైతే కుదరలేదు. మా పాపతో వెళ్ళాలని ఉందేమో, అందుకే మా పాపని తీసుకుని అయితే మేము ఫ్యామిలీ మొత్తం అయితే వెళ్ళాము. ఇది మాకు చాలా దూరం. మేము మార్నింగ్ 9కి బయలుదేరితే మాకు వెళ్ళే టైంకి 12 అయిపోయింది. అంత లాంగ్. కానీ గుడి అయితే చాలా బాగుంది చూడడానికి. చాలా చాలా బాగుంది. టెంపుల్కి వెళ్తే మన మైండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది కదా, ప్రశాంతంగానే. టెంపుల్గా చూడాలంటే అవి అయితే చాలా బెటర్. ఇక్కడ అంటే ఏంటంటే ఎక్కువ ఫుడ్ కోర్ట్లు ఎక్కువగా ఉన్నాయి. మనకి అక్కడికి వెళ్తే ఓన్లీ కృష్ణుడు గుడి ఇవే మాత్రమే ఉంటాయి. కానీ ఇక్కడ అలా అయితే అస్సలు లేదు. మాకు ఇక్కడైతే ఇస్కాన్ టెంపుల్ ఎక్కువ తెలుగు వాళ్ళ కన్నా హిందీ వాళ్ళు ఎక్కువ అయితే కనిపించారు. మన తెలుగు వాళ్ళు ఉన్నారు కానీ ఎక్కువ మంది వాళ్ళే కనిపించారు. అంటే చాలామంది పండగకి గట్రా వచ్చేస్తారు కదా ఊళ్ళోని, అందుకనుకుంటా. బెంగళూరులో అయితే నార్మల్ డేస్లో అయితే చాలా ట్రాఫిక్ ఉంటుంది కానీ ఇప్పుడైతే అసలు ట్రాఫికే లేదు. ఎందుకంటే జనం అసలు ఎవరు లేనట్టు రోడ్లు చాలా ఖాళీగా ఉన్నాయి. అందరూ పండగకి ఊర్లో వెళ్ళిపోతారు కదా, అందుకు. నాకైతే టెంపుల్స్కి వెళ్తే అక్కడ టెంపుల్స్లో గుడి చూడగానే చాలా మైండ్ అంతా చాలా ప్రశాంతంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మేము ఎక్కువగా టెంపుల్స్ అయితే విజిట్ చేస్తాం. అందుకే అంటే ఇక్కడ నేను మా బాబు ఇంకా మా హస్బెండ్ ఇలా ఇంట్లోనే ఉంటాం కదా ఫ్యామిలీ. ఊళ్ళో అయితే ఎవరొకళ్ళు ఉంటారు, ఏదో ఒకటి ఉంటుంది కదా అని ఇంకా అందుకే ఎక్కువగా బయట తిరగడానికి అయితే ఇలా టెంపుల్స్ చూడడానికి వెళ్తాం. ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే అయిపోయింది. ఇక్కడైతే ఫొటోస్ అయితే లేదు, బట్ మా హస్బెండ్ తీశారు నా కోసము ఫొటోస్. మా హస్బెండ్ అయితే నేను ఏదన్నా సరే ఒప్పుకుంటారు, అన్నిట్లో హెల్ప్గా అయితే ఉంటారు. ఇక్కడైతే ఉంది కదా, ఇదే మెయిన్ ఇస్కాన్ టెంపుల్ లోపలికి వెళ్ళడానికి. పైన చాలా బాగుంది, పెద్దది. పైకి వెళ్ళిన తర్వాత గోపురం కానీ చాలా బాగుంది, చాలా పెద్ద. లోపలికి వెళ్ళడానికి చుట్టూ కూడా చూడడానికి చాలా బాగుంటుంది. మీలో ఎవరన్నా వెళ్ళాలనుకుంటే మాత్రం ఒకసారి వెళ్ళండి, చాలా బాగుంది అసలు టెంపుల్ అయితేని. మన నార్మల్ డేస్లో జనం ఎలా ఉంటారో మాకు తెలియదు కానీ సంక్రాంతికి మాత్రం ఎక్కువ మందే ఉన్నారు. మీరు ఎవరన్నా వెళ్ళుంటే కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లోపల కూడా వీడియోస్ తీసుకోవడానికి ఎలా లేదు, అందుకే అయితే ఎలా తీసాము. తీసుకుంటే అక్కడ ఏం ఊరుకోవట్లేదు, బట్ మా హస్బెండ్ అయితే తీశారు. లోపల చాలా బాగుంది. లోపల రాధాకృష్ణులు అలాగే బలరాముడు చాలా చాలా బాగుంది చూడడానికి అసలు అని. ఆ తర్వాత అయితే మేము ఇక్కడ బుక్ స్టాల్కి అయితే వచ్చాము. మా హస్బెండ్ అయితే కొన్ని బుక్స్ అయితే తీసుకున్నారు. భగవద్గీత ఆల్రెడీ మా దగ్గర ఉంది, మేము భగవద్గీత అయితే తీసుకోలేదు. అలాగే అక్కడ ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఒక చిన్న కృష్ణుడిది చాలా బాగుంది అసలు అని. పెయింటింగ్స్ అయితే చాలా బాగున్నాయి, అన్నీ ఉన్నాయి కృష్ణుడికి సంబంధించిన. ఇక్కడ మనం కొనుక్కోవడానికి బుక్స్ అలాగే అన్నీ ఉన్నాయి. ఇదైతే మొత్తం మనం ఎలా ఉంటామో ఎలా ఏంటి మొత్తం అయితే చూపించారు. ఇది ఇలాంటి కొన్ని చూసినప్పుడైతే ఎమోషనల్గా అనిపిస్తుంది నాకైతే. మరి మీకు ఇవన్నీ చూసి అన్నీ చేసేటప్పటికి చాలా టైం అయితే అయిపోయింది. ఇక్కడ ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి, ఇవన్నీ ఏంటో లులు మాల్లో ఉంటాయి కదా సేమ్ ఫుడ్ స్టాల్స్. ఎక్కడికి వెళ్తే అక్కడ సేమ్ అలాగే ఉన్నాయి ప్రతి చోటని. కానీ దేవుడి గుడిలో ఇన్ని ఫుడ్ స్టాల్స్ ఏంటో నాకు అసలు అర్థం అవ్వలేదు. ఎక్కడికైనా బతిగా వెళ్తే ఏమైనా ఉండాలి కానీ ఇక్కడ అన్ని ఫుడ్ స్టాల్స్, చాలా ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. ఎక్కువగా దేవుడి కన్నా ఫుడ్ స్టాల్స్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ, బాగానే ఉన్నాయి. ఇక్కడ చాలా ఉన్నాయి, చాలా కాస్ట్ కూడా ఉన్నాయి. దేవుడికి సంబంధించినవి అయితే చాలా కాస్ట్ ఉన్నాయి. ఇంకా 1,80,000 రూపాయల విగ్రహాలు ఒకటని. ఓకే, నార్మల్ పీపుల్ అయితే కొనుక్కోలేరేమో నాకు తెలిసి. చూడడానికి అయితే బాగుంది అంతే. కేక్స్ అలాగే ఫుడ్ ఐటమ్స్ అంటే మొత్తం బేకరీకి సంబంధించినవి ఇవి అవి, స్వీట్స్, మిరపకాయ బజ్జీలు చాలా ఉన్నాయి. ఇక్కడైతే ఈ వాటర్ చాలా బాగుంది అసలు చూడడానికి, బ్లూ కలర్లో. నాకైతే చాలా బాగా నచ్చింది. తర్వాత అయితే ఇక్కడ ప్రసాదం పెట్టారు, అదైతే కిచిడి బాగుంది. ఒక కప్ ఇచ్చారు. ఇంకా ఫుడ్ అయితే ఏం పెట్టలేదు, మరి ఏ టైంకి పెడతారో మాకు తెలీదు. ఇంకా అదే ఇచ్చారు, అదే అయితే తినేసాం. మేము లంచ్ కూడా చేయలేదు. ఇంక ఇంటికి వచ్చేటప్పటికి అయితే మళ్ళీ 6:30 అయితే అయిపోయింది. ఇంక దారిలో ఇంక తింటే మళ్ళీ ఇంక లేట్ అయిపోద్ది రావడానికి అని మేము భోజనం చేయలేదు. ఆ కిచిడి అయితే తినేసి అదే సరిపెట్టేసుకున్నాము. ఇంకో ఈ పక్కన ఉన్న వాళ్ళు అయితే తెలుగు వాళ్ళు, కాసేపు వాళ్ళతో మాట్లాడాము. ఇక్కడైతే మా పాప చాలా అల్లరి చేసేస్తుంది.
దాన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం. బయటకు వస్తే అసలు ఇంక ఇష్టం ఎవరినైనా పిలిచేసి లాగెత్తది. ఇక్కడైతే స్లిప్పర్స్ మనం ముందే ఇక్కడ ఇచ్చేసి వెళ్ళిపోవాలి. ఫ్రీగా పెట్టుకోవడానికి కూడా ఉంటుంది, ఇలాగా డబ్బులు ఇచ్చి కూడా పెట్టుకుంటారు. ఇక్కడైతే ఫారినర్స్ మా పాపని ఆడిపిస్తున్నారు, వాళ్ళని చూసి చాలా నవ్వుతుంది అదైతేని. ఫైనలీ ఇదే ఈరోజు లాగు. ప్లీజ్ నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇక లాస్ట్లో అయితే కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేశాను చూడండి. ఇది మొత్తం టెంపుల్కి సంబంధించింది ఎంట్రన్స్ గేట్ లాగా.